అక్టోబర్ 24, 2025 ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ దగ్గర నేషనల్ హైవే 44 మీద ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్ చిన్నకేతూరు విలేజ్ దగ్గర ఒక్క క్షణం అగ్నిలో కాలిపోయింది. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. వీడియోలో మనం ఆ రాత్రి జరిగిన ప్రతి ఒక్క విషయం, ఆ బస్సులో ఉన్న ప్రజలు, సేఫ్టీలో ఉన్న తప్పులు మరియు సిస్టమ్ లో ఉన్న సీరియస్ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకుందాం. యాక్ట్ 1 ద ఫాల్ట్ నైట్. ఆ బస్ వి కావేరీ ట్రావెల్స్ కి చెందింది. రిజిస్ట్రేషన్ నెంబర్ DD01N9490. ఆ బస్ 7 సంవత్సరాల ఓల్డ్ బస్. అక్టోబర్ 23 రాత్రి 9:30 పటాన్ చెరువు నుండి స్టార్ట్ అయింది. 39 మంది అడల్ట్స్, 2 పిల్లలు, 2 డ్రైవర్స్, టోటల్ 43 మంది బెంగళూరుకి వెళ్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ మరియు ఐటీ ప్రొఫెషనల్స్ దివాళీ వెకేషన్స్ కంప్లీట్ చేసుకుంటే తిరిగి వెళ్తున్నారు. అందులో ఒక ఫ్యామిలీ గోల రమేష్, అనుష, శంకర్ నెల్లూరు నుండి, ఇంకో ఫ్యామిలీ ఫిలోమినన్ బేబీ మరియు తన కొడుకు కిషోర్ కుమార్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. దివాళీ కోసం వచ్చి తిరిగి వెళ్తున్నారు. ట్రాజడీ స్టార్ట్ అవ్వక ముందే ఒక స్మాల్ యాక్సిడెంట్ జరిగింది. అది మొత్తం సిచ్యువేషన్ ని మార్చేసింది. రాత్రి 2:24 సీసీటీవీలో 2 అబ్బాయిలు ఒక మోటార్ సైకిల్ మీద హెచ్పీ పెట్రోల్ బంక్ దగ్గర కనిపించారు. వాళ్ళు 300 రూపీస్ వర్త్ పెట్రోల్ కొట్టించుకున్నారు. డ్రైవ్ చేస్తున్న అబ్బాయి పేరు శివశంకర్. ఇంటాక్సికేటెడ్ అనిపించింది. పెట్రోల్ ఫిల్ చేసుకుని వాళ్ళు రోడ్ మీదకి వెళ్లారు. కానీ వర్షం వల్ల రోడ్డు మొత్తం జారుతూ ఉంది. చిన్నకేతూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి డ్రైవర్ మీద పడింది. శివశంకర్ ఇన్స్టెంట్ గా స్పాట్ లో చనిపోయాడు. బైక్ ఫ్యూయల్ ట్యాంక్ ర్యాపిడ్ వల్ల పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి రోడ్ మీద పడింది. అక్కడ కొంచెం సేపు తర్వాత అరౌండ్ 3:30 AM కి కావేరీ ట్రావెల్స్ బస్ హై స్పీడ్ లో అప్రోచ్ అయింది. డ్రైవర్ కి రోడ్ మీద పడిన బైక్ కనిపించలేదు. బస్ ఆ బైక్ ని గుద్దేసి ఆ మోటార్ సైకిల్ ఆ బస్ కి స్టిక్ అయి ఉంది. బస్ నియర్లీ 300 feet ట్రాక్ చేసింది. ఆ ఫ్రిక్షన్ వల్ల స్పార్క్స్ వచ్చాయి. లీక్డ్ పెట్రోల్ కి ఆ స్పార్క్స్ అంటుకొని సెకండ్స్ లోనే ఫైర్ స్ప్రెడ్ అయింది. డ్రైవర్స్ ఇమిడియట్ గా ఆపలేదు. ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు అప్పుడు ఆపి ఉంటే చాలా మంది బ్రతికి ఉండేవాళ్ళు అని. కానీ బస్ ట్రాక్ చేసిన 300 feet వల్ల స్పార్క్ ఫైర్ గా మారింది. యాక్ట్ 2 ద ఇన్ఫీరియర్ అండ్ ఫెయిల్డ్ ఎస్కేప్స్. ఆ తర్వాత జరిగింది నైట్ మేర్స్ లాంటిది. ఫైర్ ఇన్స్టెంట్ గా బస్ లోపల స్ప్రెడ్ అయింది. సర్వైవర్ అశోక్ చెప్పాడు ఒక లౌడ్ సౌండ్ వచ్చి ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయింది అని. మేము లేచేసరికి మొత్తం అగ్ని మధ్యలో ఉన్నాం. ఇంకో ప్యాసింజర్ జయత్ చెప్పాడు పీపుల్ వర్ షౌటింగ్ లైక్ ఫైర్ ఫైర్. కానీ యాక్చువల్ ట్రాజడీ సేఫ్టీ సిస్టమ్ ఫెయిల్ అయింది. మెయిన్ డోర్ జామ్ అయింది. ఫ్లేమ్స్ కవర్ చేశాయి. ఎమర్జెన్సీ విండోస్ వర్క్ చేయలేదు. సేఫ్టీ హైమర్స్ కూడా లేవు బస్ లో. డ్రైవర్స్ 2 మరియాల లక్ష్మయ్య మరియు శివనారాయణ. వాళ్ళు ఫ్రంట్ క్యాబిన్ నుండి జంప్ చేసి ఎస్కేప్ అయ్యారు. ప్యాసింజర్ ట్రాప్డ్ ఇన్సైడ్. 27 మంది రేర్ విండోని బ్రేక్ చేసి జంప్ అయ్యారు. కానీ 19 నుండి 20 మంది ఫైర్ లోనే పడిపోయారు. ఇంకా డేంజర్ చాలా పెరిగింది. బస్ లో ఇల్లీగల్ కార్గో నియర్లీ 234 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వర్త్ ఆఫ్ 46 lakhs. ఆ ఫోన్స్ లో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్ హీట్స్ తో ఎక్స్ప్లోడ్ అయ్యాయి. ఐ విట్నెస్ చెప్తున్నారు బ్యాటరీస్ ఎక్స్ప్లోడ్ అయ్యే సౌండ్ మాకు వినిపించింది అని. ఫైర్ కంట్రోల్ వెహికల్స్ వచ్చే వరకు బస్ మొత్తం కార్బన్ లా మారిపోయింది. బాడీస్ ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్ గా అయింది. పోలీస్ DNA శాంపిల్ తో ఐడెంటిఫై చేశారు. యాక్ట్ 3 ద విక్టిమ్స్ వి లాస్ట్. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని మనం గుర్తు చేసుకుందాం. రమేష్ ఫ్యామిలీ ఫాదర్, మదర్, 2 చిల్డ్రన్స్ అందరూ ఒకేసారిగా ప్రాణాలు కోల్పోయారు. ఫిలోమినన్ బేబీ మరియు తన కొడుకు కిషోర్ కుమార్ తిరిగి బెంగళూరుకి రీచ్ కాలేదు. వాళ్ళ రిలేటివ్స్ పద్మ చెప్పింది వాళ్ళు రావడమే తప్పు అనిపిస్తుంది అని. చాలా మంది ఐటీ ఎంప్లాయీస్, ఫ్యామిలీస్, స్టూడెంట్స్ అందరికీ ఆ రాత్రి అంధకారంగా మారిపోయింది. ఆ ట్రాజడీ స్టార్ట్ చేసిన శివశంకర్ బైక్ డ్రైవర్ కూడా చనిపోయాడు ఆ ప్రమాదంలోనే. 20 ఫ్యామిలీస్ అండ్ 20 జీవితాలు ఒక్క నిమిషంలో మొత్తం పోయాయి. యాక్ట్ 4 ద సేఫ్టీ వాల్యుయేషన్. ఇన్వెస్టిగేటర్స్ బస్ ని ఎగ్జామిన్ చేసిన తర్వాత షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వచ్చాయి. ఇది టోటల్ ప్రివెంటబుల్ ట్రాజడీ. ట్రాఫిక్ వాల్యుయేషన్ హిస్టరీ. బస్ మీద జనవరి 2024 నుండి అక్టోబర్ 9, 2025 వరకు 16 చలానాస్ ఉన్నాయి. ఓవర్ స్పీడింగ్, రాంగ్ రూట్, నో ఎంట్రీ వాల్యుయేషన్. కానీ యాక్షన్ లేదు. ఇల్లీగల్ మోడిఫికేషన్. బస్ కి సీటర్ పర్మిట్ మాత్రమే ఉంది. కానీ ఇల్లీగల్ ని స్లీపర్ బస్ గా కన్వర్ట్ చేశారు. ఆ వర్స్ట్ డిజైన్ వల్ల ప్యాసింజర్ ఎస్కేప్ అవ్వలేదు. సేఫ్టీ ఎక్విప్మెంట్ మిస్సింగ్. ఫైర్ హ్యామర్, అలారమ్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనే నాన్ ఫంక్షనబుల్. కార్గో వాల్యుయేషన్స్. ప్యాసింజర్ బస్ లో కమర్షియల్ గూడ్స్, స్మార్ట్ ఫోన్స్ విత్ బ్యాటరీస్. సో సేఫ్టీ ప్రోటోకాల్. బ్లాక్ స్పాట్ ఏరియా. ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ NHAI దగ్గర ఆల్రెడీ బ్లాక్ స్పాట్ గా మార్క్ చేశారు. 12 సంవత్సరాల ముందు అక్కడే 45 మంది చనిపోయారు. క్వశ్చన్ ఏంటి అంటే 16 వాల్యుయేషన్స్ ఉన్న బస్ ఎలా అలో చేశారు? యాక్ట్ 5 ద రెస్పాన్స్ అండ్ సిస్టమాటిక్ ఫెయిల్యూర్స్. ఆ 2 బస్ డ్రైవర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. డెత్ బై నెగ్లిజెన్స్ కేసు రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 16 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని అపాయింట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ లో ఉన్నా కూడా డ్రైవర్ రెస్క్యూ ఆపరేషన్ ని మానిటర్ చేశారు. స్టేట్ లో అన్ని ప్రైవేట్ బస్ సేఫ్టీస్ ని చెక్ చేయమని ఆర్డర్స్ ఇచ్చాడు. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ చెప్పారు అన్ఫిట్ బసెస్ ని ఇమిడియట్ గా సీజ్ చేస్తాం. ప్రజల జీవితాలతో ఆడుకోవడం తప్పు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక గవర్నమెంట్ కలిసి జాయింట్ రివ్యూ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సీఎం నరేంద్ర మోడీ కంపెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. పోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000. స్టేట్ ప్లస్ సెంట్రల్ కలిపి టోటల్ గా 5 lakhs పర్ డెడ్ పర్సన్, 2 lakhs పర్ ఇంజూర్డ్ పర్సన్. కానీ మనీతో ప్రాణాలు తిరిగి రావు. ఈ ట్రాజడీ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ని చూపించింది. ఎన్ఫోర్స్మెంట్ లో లూప్ హోల్స్. చలాన్స్ ఉన్న బస్ ఎలా రన్ అవుతున్నాయి? లీగల్ కన్వర్షన్స్. సీటర్స్ ని స్లీపర్ గా కన్వర్ట్ చేస్తున్నారు వితౌట్ ఎనీ క్లియరెన్స్. సేఫ్టీ టూల్స్, హ్యామర్, అలారం, ఎగ్జిట్స్ ఇవన్నీ ఫేక్ గా ఉన్నాయి. టెంపరబుల్ కార్గోస్ వితౌట్ అప్రూవల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ నెగ్లిజెన్స్. రిపీటెడ్ యాక్సిడెంట్స్ ఉన్నప్పటికీ కరెక్షన్స్ లేవు. డ్రైవర్ ప్రెజర్, టైం మెయింటైన్ చేయాలని రిస్క్ డిసిషన్ తీసుకున్నారు. ఇది ఒక బస్ గురించి కాదు. ఇండియాలో ఈ మూవ్మెంట్ లో ఎంత మంది ప్యాసింజర్స్ అన్సేఫ్ గా ట్రావెల్ చేస్తున్నారు? ఎంత మంది బస్సెస్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి వర్క్ అవ్వట్లేదు? NH44 లోకల్ చెప్పారు ఈ ప్లేస్ డెత్ ట్రాప్ లాగా ఉంది. 12 సంవత్సరాలకు ముందు 45 మంది, 2021లో 14 మంది, ఇప్పుడు 2025లో 20 మంది. లెసన్స్ ఎప్పుడు నేర్చుకుంటాం? అక్టోబర్ 24, 2025 ఆ రాత్రి
20 మంది జీవితాలు పోయాయి, ఫ్యామిలీస్ విడిపోయాయి, పిల్లలు ఆర్ఫన్ అయ్యారు, పేరెంట్స్ తన బిడ్డలను కోల్పోయారు. ట్రాజడీ సింపతితో మాత్రం ఆగలేదు. అకౌంటబిలిటీ కావాలి. సేఫ్టీని తప్పకుండా పేపర్ మీద కాదు, కేర్డ్ రెస్పాన్సిబిలిటీగా చూడాలి. 16 వాల్యుయేషన్స్ ఉన్న బస్ లో ప్రజలు ట్రావెల్ చేయడం ఇది మన దేశంలో జరిగిన చిన్న తప్పు కాదు, ఇది ఒక సిస్టమ్ ఫెయిల్యూర్. పోలా రమేష్ ఫ్యామిలీ వాళ్ళ లాస్ట్ దివాళీ టుగెదర్. ఫిలోమినన్ బేబీ మరియు కిషోర్ కుమార్ ఫ్యామిలీని చూసి తిరిగి వెళ్ళలేదు. ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళ ఆఫీస్ కి చేరలేదు. ఒక బస్సులో నిద్రపోతున్న ఆ 19 మందికి అదే లాస్ట్ రోజు అయింది. మనం వాళ్ళని మర్చిపోకూడదు. ఇది వాళ్ళ స్టోరీ, వాళ్ళ ట్రూత్. NH-44 మీద రాత్రి జరిగిన నిజం ఇది. మే దేర్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. మరి వాళ్ళని గుర్తు చేసుకుని ఇలాంటి ట్రాజడీస్ మళ్ళీ జరగకుండా మనం చేంజ్ చేయాలి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ని చాలా మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.